నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీలో అక్రమాలకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన పాదయాత్ర విజయవాడకు చేరుకుంది. విజయవాడకు చెందిన జనసేన నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు వారికి సంఘీభావం తెలిపి ఘన స్వాగతం పలికారు. విద్యార్థుల సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తామని జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు స్పష్టం చేశారు. నెల్లూరు యూనివర్సిటీ నుంచి వచ్చిన ఈ విద్యార్థులకు 8 రోజులైంది. ఈ రోజుకి వాళ్ళు 230 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు విజయవాడకి విచ్చేసి ఉన్నారు. వాళ్ళకి సంఘీభావం తెలిపడానికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా జనసేన కార్యకర్తలుగా మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అవినీతిని అంతం చేయాలని ఆ పిలుపు మేరకు ఈ యూనివర్సిటీలో ఉన్న ఇబ్బందులు కానీ అవినీతి కానీ కూరుకుపోయింది. ఆ అవినీతిని పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి మెమరో తీసుకొని పాదయాత్ర ద్వారా వెళ్ళాలని ఈ యూత్ అంతా భావించారు. మా యూనివర్సిటీలో 1.5 సంవత్సరం నుంచి దగ్గరగా చూస్తున్నాను. ఒక విద్యార్థి చదువుకోవడానికి మౌలిక వసతులైన సరైన అధ్యాపకులు లేరు, సరైన భోజన వసతి ఉండదు, హాస్టల్ ఫెసిలిటీ లేదు. మినిమం ఎఫర్ట్స్ అంటూ ఏమీ లేకుండా యూనివర్సిటీని రన్ చేస్తున్నారు. 8 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన యూనివర్సిటీ ఇప్పటికి కనీస సౌకర్యాలైన బిల్డింగ్స్ లేవు, ఫ్యాకల్టీ తక్కువగా ఉన్నారు, హాస్టల్ ఫెసిలిటీ ఏమీ లేదు. విద్యార్థుల భవిష్యత్తులతో ఆ యూనివర్సిటీలో ఉన్న ఉన్నతాధికారులు చాలా చెలగాటం ఆడుకుంటున్నారు. మా నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీని 8 సంవత్సరాల కిందట ప్రారంభించారండి. ఈ 8 సంవత్సరాలలో మంచి అభివృద్ధి జరుగుతుందని ఆశించిన మాకు ఆశాభంగం కలిగిందండి. ఈ 8 సంవత్సరాల్లో అభివృద్ధి కంటే అవినీతే వేళ్ళు పట్టుకొని ఉందండి. ఈ 8 సంవత్సరాల్లో 100 కోట్ల మేర అవినీతి జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం వారు ఎటువంటి కనీస దర్యాప్తు కూడా